హరే కృష్ణ. మా ఇంటి ముందు ఉన్న మామిడి చెట్లు బాగా పూత వచ్చాయి. 3 ఇయర్స్ మామిడి చెట్లండి పెట్టి 3 ఇయర్స్ అయింది. లాస్ట్ ఇయర్ పూత నిలబడలేదు. ఈసారి చూద్దాం నిలబడుతుందేమో. మంచు తక్కువ ఉంటే పూత బాగా నిలుస్తుంది. సమ్మర్లో సీజనల్ ఫ్రూట్స్ ఇవి. ఒకటేమో సింధూర్ వెరైటీ, ఒకటేమో ఆల్ఫాన్సో వెరైటీ. చూడండి పూత చాలా బాగా వచ్చింది ఈసారి. ఇంత పూత నిలబడి కాయలు వస్తే మంచి కాపు వచ్చినట్టే 3 ఇయర్స్ ప్లాంట్కి. పెద్దగా ఫర్టిలైజర్స్ కూడా నేనేమి వేయలేదు. ఆర్గానిక్గానే పెంచుకుంటున్నాము. స్ప్రే మందులు అవేం చెయ్యను నేను, ఇంటి ముందు కాబట్టి. ఫ్లవరింగ్ అయితే ఎంత మంచి స్మెల్ ఉందో. మామిడి పూత స్మెల్ ఎప్పుడైనా చూసారా మీరు? ఎంత బాగుంటుందో అసలు. కొన్నింటికి పిందెలు కూడా వచ్చాయి. టేస్ట్ చాలా బాగుంటాయండి ఈ వెరైటీస్. ఆల్ఫాన్సో ఒకటి, సింధూర్ ఒకటి, వెనకున్నదేమో బంగినపల్లి అంటారు, ఇక్కడ బేనిషా అంటాం మేము. టేస్ట్ వరకు చాలా సూపర్గా ఉంటాయన్నీ. ఇది బ్యాక్ సైడ్ ఉన్న మామిడి చెట్టు. ఇది సీజన్కి 2 టైమ్స్ వస్తుందండి కాయలు. బంగినపల్లి వెరైటీ ఇది. పూత కాయలు ఎక్కడైతే ప్రూన్ చేశానో ఆ కొమ్మకి ఇలా ఫుల్ పూత వచ్చేసింది. చూసారా? పూత ఒకవైపు ఉంటే కాయలు మీకు చూపించడానికి జూమ్ చేసి చూస్తే కాయలు ఇన్ని ఉన్నాయా అనిపించింది మా చెట్టులో. నేను అయిపోయినాయి అనుకున్నాను. గుత్తులు గుత్తులు కాసింది, బాగా కాసింది. ఇయర్ కాపు ఇది బాగా ఇచ్చింది మాకు, ఉడతలకి, కోతులకి, అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం కూడా జరిగింది. అంత బాగా వచ్చింది. 3 ఇయర్స్ ప్లాంటే ఇది. సూపర్గా వచ్చింది కాపు. ఫుల్ హ్యాపీ. స్మెల్ చాలా బాగుంటుంది ఈ కాయ. ఫ్లేవర్ అయితేను చూడండి.